పేదరికం పిల్లల చదువులకి ఎలాంటి అడ్డంకు కాదు. పేదరికమే అడ్డంకని తల్లిదండ్రులు ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ మాట్లాడే వ్యక్తి ఐఏఎస్ అయ్యేవాడు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. పేదరికం మానసికమైనటువంటి భావనే. దాన్ని అధిగమించాలి అనుకుంటే మనకు దేవుడు ఇచ్చినటువంటి 2 చేతులు ఉన్నాయి. మా నాన్న ఇచ్చినటువంటి శరీరం ఉంది. కష్టపడే మనస్తత్వాన్ని అలవర్చుకుంటే రోజుకు 6 గంటలు 8 గంటలు నిజాయితీగా పనిచేస్తే నెలకి 4,000 5,000 సంపాదించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది మాట కానే కాదు. పిల్లల ముందు మేము పుస్తకాలు కొనలేమనో, పెన్సిల్ కొనలేమనో, పెన్నులు కొనలేమనో, ఎక్కడో 3 గంటలు ప్రయాణం అవుతుందనో ఇది సమస్య కాదు. మన బిడ్డ కోసం, మన కడుపులో పుట్టినటువంటి బిడ్డ కోసం నెలలో ఆ ఒక్క రోజున కూడా 3 గంటల పాటు ప్రయాణం చేయడానికి అది సమస్య అని అనుకుంటే నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ రత్న. డోంట్ మిస్టేక్ మీ. మీలాంటి చెల్లెళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఐ హావ్ సీన్ n number of mothers ఇలా మాట్లాడే వాళ్ళని చాలా మందిని చూశాను. మార్పు రావాలి. ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు. మన జీవిత ఆశయం మనం చెప్పకపోయినా, వాళ్ళు అడగకపోయినా భగవంతుడు ఇచ్చినటువంటి మన సంతానాన్ని ప్రయోజకులు చేయడమే మన కర్తవ్యం. దానికి మించిన కర్తవ్యం మరొకటి లేదు.